మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, నా పేరు డాక్టర్ కృష్ణమోహన్. నేను బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్లో మెడికల్ ఆంకాలజిస్ట్గా పనిచేస్తున్నాను. బ్లడ్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది? బ్లడ్ క్యాన్సర్ రాకుండా మనం ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా? బ్లడ్ క్యాన్సర్ అనేటువంటిది ఒక బ్రాడ్ టర్మ్ అన్నమాట. బ్లడ్ క్యాన్సర్లో రకరకాలటువంటి క్యాన్సర్స్ అన్నింటినీ కలిపి బ్లడ్ క్యాన్సర్ కింద ఒక గ్రూప్గా తయారు చేసి జనరల్గా డిస్కషన్ చేస్తుంటారు. బ్లడ్ క్యాన్సర్లో మనం ముఖ్యంగా చెప్పుకోదగ్గవి రెండు రకాలు. ఒకటి లింఫోమా అనేటువంటి క్యాన్సర్స్, లింఫోమా క్యాన్సర్స్ ఒకటి. రెండవది లుకీమియా అనేటువంటి క్యాన్సర్స్ ఒకటి. ఇక మూడవది మనం మల్టిపుల్ మైలోమా అనేటువంటి క్యాన్సర్స్. సో బ్రాడ్గా చెప్పుకోవాలంటే ఈ మల్టిపుల్ మైలోమా అనేటువంటి చాలా రేర్గా వస్తుంటుంది కాబట్టి మనం లింఫోమా గురించి, లుకీమియా గురించి కొద్దిగా మనం అవగాహన పెంచుకోవడం చాలా ఇంపార్టెంట్. లింఫ్ నోడ్స్ అంటే మెడలో కానీ, చంకల్లో కానీ, గజ్జల్లో కానీ అందరికీ ప్రతి మనిషికి కూడా నార్మల్గా కొన్ని గడ్డలు, గ్లాండ్స్ అనేటువంటివి ఉంటాయి. దాన్ని లింఫ్ గ్లాండ్స్ అని అంటారు. ఈ లింఫ్ గ్లాండ్స్ వాటి నార్మల్ పని ఏంటి అంటే బాడీ లోపల ఇమ్యూన్ సెల్స్, ఈ బాడీ లోపల పోలీస్ మెన్ అంటారు అనమాట. వైట్ బ్లడ్స్, మనకి బ్లడ్లో పోలీస్ మెన్ ఎవరు అంటే వైట్ బ్లడ్ సెల్స్లో న్యూట్రోఫిల్స్ అని, లింఫోసైట్స్ అని ఉంటాయి. వీటి పని ఏంటి అంటే మనకి బయట నుంచి ఇన్ఫెక్షన్స్ ఏమైనా రాకుండా చూసుకోవడం. ఒకవేళ పొరపాటున ఏదైనా వైరస్ కానీ, బ్యాక్టీరియా కానీ మనం ఇన్హేల్ చేసినా, బాడీలోకి ఎంటర్ అయినా దాన్ని ఐడెంటిఫై చేసి, దాన్ని అటాక్ చేసి, దాన్ని ఎలిమినేట్ చేయడం బాడీలో. ఇది వాటి పని. మనకి ఇమ్యూనిటీ అనమాట, అవి ప్రొటెక్ట్ చేస్తుంటాయి ఈ పోలీస్ మెన్ అనేటువంటి. లింఫ్ గ్లాండ్స్ యొక్క పని ఏంటి అంటే ఈ పోలీస్ మెన్ న్యూట్రోఫిల్స్ని, ఎస్పెషల్లీ లింఫోసైట్స్ని, వాటన్నిటిని తయారు చేసి అక్కడి నుంచి పంపించడం. అంటే ఇవన్నీ చిన్న పోలీస్ అకాడమీస్ టైప్లో అనుకోవచ్చు అనమాట. ఇవన్నీ ట్రైనింగ్ సెంటర్స్ లాగా ఉంటాయి అండ్ అవి పంపిస్తుంటాయి. ఎప్పుడైతే ఇటువంటి లింఫ్ గ్లాండ్స్ లోపల అవి అదుపు తప్పి పెరుగుతాయో, ఎప్పుడైతే అవి చాలా పెద్దవైపోతాయో అవి దాన్ని లింఫోమా క్యాన్సర్ అని చెప్పి అంటారు. ఈ ఎక్కువ అవ్వడం వల్ల, ఈ లింఫ్ గ్లాండ్స్ అనేవి ఎక్కువ పెద్దగా పెరిగిపోవడం వల్ల దాని బాడీలో ఇమ్యూనిటీ పవర్ని దెబ్బతీయడం. బికాస్ ట్రైనింగ్ సెంటర్ సరిగ్గా పనిచేయకపోతే పోలీస్ సరిగ్గా లేనట్టు ఇమ్యూనిటీ పవర్ అనేటువంటిది మనిషి బాడీలో కోల్పోవడం, తరచుగా ఇన్ఫెక్షన్స్ రావడం అండ్ జ్వరాలు రావడం ఇటువంటిది జరుగుతుంటుంది. బరువు తగ్గిపోవడం ఇటువంటిది జరుగుతుంది అన్నమాట. సో లింఫోమా అనేటువంటిది మెయిన్గా లింఫ్ గ్లాండ్స్ లోపల వచ్చేటువంటి క్యాన్సర్. వీటిలో రకరకాలుగా ఉంటాయి. హాడ్స్కిన్స్ లింఫోమా అని, నాన్ హాడ్స్కిన్స్ లింఫోమా అని, హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఉండే పేషెంట్స్లో కొన్ని లింఫోమాస్ ఉంటాయి. కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కొన్ని లింఫోమాస్ వస్తాయి. ఇది లింఫోమా. లుకీమియా అంటే బ్లడ్ లోపల అందరికీ రక్తం తయారయ్యేటువంటిది ఎక్కడ అంటే బోన్ మ్యారో. రక్తం యొక్క మూలంలో రక్త కణాలు పుడతాయి. రక్త కణం లోపల 3 రకాల కణాలు ఉంటాయి. మెయిన్ ఇంపార్టెంట్ కణాలు రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ అండ్ ప్లేట్లెట్స్. ఈ 3 రకాల కణాలకు పుట్టినిల్లు ఏది, తయారయ్యే ఫ్యాక్టరీ ఏది అంటే ఎముక లోపల ఉన్న మూలం. ఈ ఎముక మూలం లోపల క్యాన్సర్ కానీ వస్తే అది జనరల్గా లుకీమియా కిందకు బయటపడుతుంది అన్నమాట. లుకీమియా అంటే జనరల్గా తెల్ల రక్త కణాలు విపరీతంగా ఎక్కువ ప్రొడక్షన్ అయిపోవడం, లేదా టోటల్గా ప్రొడక్షన్ ఆగిపోవడం. అలాగే ప్లేట్లెట్స్ మరీ ఎక్కువ ప్రొడ్యూస్ అయిపోవడం, లేదా ప్రొడక్షన్ టోటల్గా ఆగిపోవడం. లుకీమియా యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే రక్తం తగ్గిపోవడం, శరీరంలో తరచూ రక్తహీనత వస్తుండడం, బ్లీడింగ్, ముక్కుల్లోంచి చిగుళ్ళలోంచి ఎక్కువ బ్లీడింగ్ అయిపోతుందా, మోషన్లోంచి కానీ, యూరిన్లోంచి కానీ ఎక్కువ బ్లీడింగ్ అయిపోతుండడం. ఇటువంటివన్నీ లుకీమియాలో లక్షణాలు అన్నమాట. అలాగే మళ్ళీ లుకీమియాలో లుకీమియాలో క్రానిక్ లుకీమియాస్ అని, అక్యూట్ లుకీమియాస్ అని చాలా రకాలుగా మనం చెప్పుకుంటాం. సో మనం బ్రాడ్గా తెలుసుకోదగ్గది రక్తం క్యాన్సర్లలో లింఫోమాస్ ఒక రకం, లుకీమియాస్ అనేటువంటిది ఒక రకం. లింఫోమాస్ అనేటువంటివి గ్రంథుల్లో వస్తాయి, గడ్డలు ఫామ్ అవుతుంటాయి జనరల్గా. లుకీమియాస్ అనేటువంటిది రక్తహీనత లేదా రక్తంలో వైట్ బ్లడ్ సెల్ కౌంట్ ఎక్కువ అవడం, ఇట్లాంటివి మనకి ఇటువంటి రూపంలో బయటపడుతుంటుంది అనమాట. సో ఎవరైనా లింఫ్ నోడ్స్ గడ్డలు ఎక్కువ అవుతున్నాయి, చాలా రోజుల నుంచి తగ్గటం లేదు, లేదా జ్వరం వస్తుంది చాలా రోజుల నుంచి తగ్గటం లేదు, అట్లాగే ఇట్లాంటి గ్లాండ్స్ కూడా ఉన్నాయి అంటే అది ఆ గ్లాండ్స్ కనిపించిన ప్రతి గ్లాండ్ క్యాన్సర్ కాదు. అది టీబీ వల్ల కావచ్చు, వేరే ఇన్ఫెక్షన్ వల్ల కూడా కావచ్చు, అని క్యాన్సర్ కూడా ఉండొచ్చు ఎక్కువ రోజులు తగ్గకపోతే అనేటువంటిది ఒకటి ఐడియా పెట్టుకొని డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఆ యాంగిల్లో కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇక లుకీమియాస్ విషయానికి వస్తే సరే, ఇది లుకీమియాస్ అనేటువంటిది జనరల్గా అక్యూట్ లుకీమియాస్ కొంచెం ఫాస్ట్గా డివైడ్ అవుతుంటాయి, డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీకు రక్తహీనత ఉంది అంటే వెంటనే మనం సింపుల్ బ్లడ్ టెస్ట్ చేస్తే దాంట్లో చాలా వరకు
మనకి అర్థమవుతుంది ఇది కణాలు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా, ఇదేంటి లుకీమియా అవ్వచ్చా కాదా అనేటువంటిది అర్థమవుతుంది. సో ఇవి. నెక్స్ట్ క్వశ్చన్, వీటిల్ని రాకుండా మనం ముందు జాగ్రత్తగా ఏమన్నా చేయగలుగుతామా? సో ఎసెన్షియల్గా మనం మాట్లాడాలి అంటే లుకీమియాస్ అనేటువంటి వాటిని రాకుండా మనం చేయగలిగింది మన చేతిలో ఉండేది జనరల్గా ఏమీ ఉండదు. లింఫోమాస్ అనుకుంటే కొన్ని రకాల వైరస్ ఇన్ఫెక్షన్స్, ఎస్పెషల్లీ హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్ ఆర్ ఎప్స్టీన్ బార్ వైరస్ అనేటువంటి ఇన్ఫెక్షన్స్, ఈ రెండు ఇన్ఫెక్షన్స్ వల్ల లింఫోమాస్ అనేటువంటివి రావచ్చు. కాబట్టి హెచ్ఐవికి దూరంగా ఉండడం. ఈ రోజుల్లో మనం చూసినట్టయితే హెచ్ఐవి ఇన్సిడెన్స్ బాగా తగ్గిపోయింది. సో సేఫ్ సెక్స్ ప్రాక్టీసెస్, నీడిల్స్ అవన్నీ ఇది వరకు ఉన్నట్టుగా ఇప్పుడు లేదు. కాబట్టి సో అవన్నీ జాగ్రత్తలు హైజీనిక్గా ఉంటే కనుక మనం ఆ వైరస్ నుంచి మనం కాపాడుకోగలుగుతాం. సో కొన్ని రకాల లింఫోమాస్ని మనం అవాయిడ్ చేయొచ్చు. లింఫోమాస్కి లుకీమియాస్కి కామన్గా ఏంటంటే రేడియో యాక్టివ్ ఎలిమెంట్ ఎక్స్పోజర్, అంటే రేడియో యాక్టివ్ గ్యాసెస్ కానివ్వండి, రాడాన్, సినాన్, లేకపోతే ఇట్లాంటివి రేడియో యాక్టివ్ మెటీరియల్స్, రేడియం లాంటివి మనం ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండాలి. అఫ్కోర్స్ ఇవన్నీ ఏంటంటే జనరల్గా అందరికీ ఎక్స్పోజర్ ఉండదు. రేడియో యాక్టివ్ ఇండస్ట్రీలో పనిచేసే వారికి ఇండస్ట్రీ సేఫ్టీ నార్మ్స్ అవి ఉంటాయి. కాబట్టి వారికి కూడా ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఎన్విరాన్మెంటల్ రేడియేషన్ అనేటువంటిది ఎస్పెషల్లీ రేడియం గన్లు ఉండే దగ్గర అవన్నీ చాలా రేర్గా జరుగుతుంటాయి. సో మన చేతిలో ఉండి మనం చేయగలిగిన ఏంటి అంటే, ఒకటి వైరస్ ఎక్స్పోజర్ తగ్గించుకునే ప్రయత్నం చేయడం, రెండోది అవేర్నెస్ పెంచుకొని ఈ లింఫోమా కానీ ఇటువంటి లుకీమియా కానీ త్వరితగతిలో మనం డాక్టర్ని అప్రోచ్ అయిపోయి ఇది ఏమన్నా ఉండొచ్చా అనేటువంటిది ఆ యాంగిల్లో ఇన్వెస్టిగేషన్ చేయడం. సో ఈ రెండు చేయడం ద్వారా మనం లింఫోమాని కానీ లుకీమియాని కానీ కొంచెం తొందరగా దాన్ని మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. ఇది పేషెంట్స్కే కాకుండా డాక్టర్స్ కూడా ఇంపార్టెంట్. జనరల్ ప్రాక్టీస్లో ఉండే డాక్టర్స్ కూడా ఎవరైనా ఉంటే కూడా ఇటువంటి లక్షణాలు ఉన్నాయి అంటే ఇది లుకీమియా కూడా అవ్వచ్చు లేదా లింఫోమా కూడా అవ్వచ్చు అనేటువంటి యాంగిల్లో ఇన్వెస్టిగేట్ చేస్తే మనం పేషెంట్స్కి హెల్ప్ చేయగలిగిన వాళ్ళం అవుతాం.